మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తగ్గేదేలే అన్నిట్టుగా ఒకరిపై మరొకరు వాగ్బానాలు సంధించుకుంటున్నారు. అదానీ విద్యుత్ కొనుగోలు ఇష్యూతో మొదలైన ఈ రగడ పరస్పర విమర్శలతో పొలిటికల్ గా హాట్ పుట్టిస్తోంది. ఎవరేమన్నారో చూద్దాం. ఒకటే చెప్పు 2021 సెప్టెంబర్ 10వ తారీఖు మనకి సిక్కు నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్కి తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఆ రోజు అప్రూవ్ కాలే క్యాబినెట్లో. మళ్ళా దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇప్పుడు నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అధిరేతులు నా సంతకం పెట్టించుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకోటి అన్నాడు, మెప్పు కోసం, చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఈటీవీ వరకు 1550 కోట్లు ముడుపులు అన్ని దాంట్లో మీకు బాగుందంటే నేను బాగుందని చెప్పాలన్నా, ఈ విషయం ఉన్న నిజం చెప్పాలన్నా, చెప్పాను. దానికి మెప్పుకోవాలని అంటున్నాను. నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే, నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా, భజన చేయలా. భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది. మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఏం తప్పు చేశాడు? టికెట్ ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే అందరికి తిట్టే వాళ్ళకే టికెట్ ఇస్తే ఏంటి, ఏం ముందరపోతున్నావు? ఆయన చిత్తూరులో ఏం చేశాడో ప్రజలు చిత్తూరు తిరగకపోతే అమ్మ చెవిరెడ్డి అంటున్నారు. నాయకుడు కాళ్ళకి దండం పెట్టి ఎదగాలనుకోవడం సభ్యత సంస్కారం. కాళ్ళు లాగేలాంటి ఆ నాయకుడికి వెనుపోటు పూడ్చి పక్కపాటలకు వెళ్ళిపోవడం లాంటి పనులు చేస్తే తప్పు. కానీ నాయకుడు కాళ్ళకి దండం పెట్టడం అంటే తల్లి తండ్రి, తర్వాత ఏమంటాం మనం గురువు అంటాం. గురువు అంటే నాయకుడే కదా, తప్పేంటి? రాత్రి ఫోన్ మీద ఫోన్ చేశారు, తొందరగా సంతకం పెట్టి పంపించండి అని. ఓకే, నేను మార్నింగ్ చేసి మాట్లాడి మేము క్యాబినెట్ పంపిద్దాం సార్ అన్నాను. ఓకే, దాన్ని నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడతాడు, సంతకం పెట్టాడు అని అంటాడు. సంతకం క్యాబినెట్ పంపించేదానికి సంతకం లేకుండా ఎట్లా పంపిస్తామండి? సంతకం క్యాబినెట్ పంపించేదానికి ఒప్పందం కుదిర్చినట్ట ఏం మాట్లాడతారు? అతను అవగాహన మాట్లాడుతున్నాడా, ఎవడో చెప్పి నేను మాట్లాడి దులుపుకుందాం అనుకుంటున్నాను.